అంటే మనకు చరిత్రాయుగంలో లేదా చరిత్రాయుగంలో ఈ హిస్టారిక్ ఏరాలో లభించిన ఈ పనిముట్ల ఆధారంగా లేక అక్కడ దొరికిన శాసనాలు, నాణాలు, గొడ్డళ్ళు కావచ్చు, వీటన్నిటి ఆధారంగా సో ప్రపంచ చరిత్రకారులు మళ్ళీ చరిత్రను ఇన్ని భాగాలు చేసారు. అంటే ఇది ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉంటుందమ్మా. సో మీరు ఏమంటారు, ఇది ఫిక్స్ అని చెప్పడానికి ఉండదు. క్రీస్తు పూర్వం జరిగిన అన్ని కూడా ఓకేనా. ఒకరు ఇక్కడ 5 లక్షల సంవత్సరాల నుంచి 10,000 అని రాస్తారు. ఓకేనా. ఒకరు ఇక్కడ 5 లక్షల నుంచి 8,000 అని రాస్తారు. ఎందుకంటే ఇది మెజారిటీ శాస్త్రవేత్తలు చెప్పిందని నేను మీకు చూపెడుతున్నాను. ఓకేనా. మళ్ళీ మీరు సార్ మా బుక్లో ఇది ఉన్నది సార్ అట్లా కన్ఫ్యూజన్ కావద్దు. రఫ్గా నేను చెప్పిన మాక్సిమం ఈ గుర్తుపెట్టుకొని సరిపోదు మాక్సిమం ఎగ్జామ్లో చేయడానికి. ఎవరు అడగరు ఇవి, కానీ మనకు ఒక ఐడియా ఉండాలి. ఎక్కడి వరకు అసలు పాతరాతి యుగం అనేది జరిగింది, ఎక్కడి వరకు మధ్యరాతి యుగం జరిగింది, ఎక్కడి వరకు నవీన శిలాయుగం జరిగింది అనేది నీకు తెలిసి ఉండాలని చెప్పి చూపెట్టింది. సో పాతరాతి యుగం, ఓల్డ్ స్టోన్ ఏజ్ అనేది ఆది అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు, అందుకే ఆది అని చెప్పిన. సో ఆది నుండి క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరాల జరిగిన మొత్తం చరిత్రని మనం దేంట్లో భాగంగా చెప్పుకుంటాం, పాతరాతి యుగంలో భాగంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ 10,000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వము 4,000 సంవత్సరాల వరకు మధ్య జరిగిన మొత్తం చరిత్రను ఎక్కడ చెప్పుకుంటామో, మధ్యరాతి యుగంలో. 4,000 నుండి 1000 వరకు మొత్తం ఎక్కడ చెప్పుకుంటామో, నవీన శిలాయుగంలో. సో ఇక్కడ ఈ నవీన శిలాయుగంలో భాగంగానే ఈ తామ్ర శిలాయుగం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే క్రీస్తు పూర్వం 3,000 నుంచి క్రీస్తు పూర్వము 2,000 మధ్య కాలంలో స్టార్ట్ అయింది. అంటే దీంట్లో థర్డ్ స్టేజ్ ఉంటుంది. ఆ థర్డ్ స్టేజ్లో భాగంగానే తామ్ర శిలాయుగం స్టార్ట్ అయింది. కాబట్టి సో ఇది తామ్ర లేదా బ్రాంజ్ అంటాం కదా మనం, బ్రాంజ్. నెక్స్ట్ ఇనుము. ఓకేనా. క్రీస్తు పూర్వం 1000 నుండి ప్రస్తుతం, అంటే ఇప్పుడు మనం ఇనుము ఉపయోగిస్తున్నాం కదా, అంటే ఇనుము ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయినప్పటి నుండి సో ఇప్పటి వరకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మొత్తం కూడా మనం దేనిగా తీసుకుంటాము, ఇనుము లేదా అయ్యో యుగము అంటాం. అయ్యో అంటే ఆ కాలంలో ఇనుము. ఓకేనా. వేద కాలంలో అయ్యో అంటే ఇనుము అంటాం, ఇనుమును అయ్యో అన్నారు. ఓకేనా. ఈ 2 ప్రాచీన శిలాయుగాన్ని మరియు సో నవీన శిలాయుగానికి సో ఆ పేరు పెట్టిన ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి, జాన్ లుబాక్ అనేవాడు ఆ పేరు ఇచ్చింది అతడే అన్నట్టు. నెక్స్ట్ సో మధ్య శిలాయుగానికి పేరు పెట్టింది మోర్గాన్. అడుగుతాడు స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు ఈసారి కంపల్సరీ. మనం ఏ చిన్న పాయింట్ కూడా మాక్సిమం మనం తెలిసింది ఏది కూడా వదలొద్దు, జస్ట్ దీనిపైన ఒక వ్యూ ఇచ్చినాం. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మీరు బాగా చదివి ఉంటారు. ఓకేనా. ఆది మానవుడు ఎట్లా వచ్చిండు సో అండ్ సో, కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు సో మీరు చదవండి. ఇక నుంచి హిస్టరీ ఈజీగా మీకు బ్రెయిన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం మరి. సో ఈ పాతరాతి యుగము ఆది నుండి క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరాల వరకు జరిగిన మొత్తం చరిత్రని మనం పాతరాతి యుగము అంటాం. మరి ఇన్ని అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో 10 లక్షల సంవత్సరాల నుంచి సుమారుగా స్టార్ట్ అయింది అని చెప్పుకుంటాం. ఓకేనా. అంటే వీళ్ళ యొక్క ఎవాల్యుయేషన్ సైకిల్ అనేది. సో మరి పాతరాతి యుగంలో మనకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, మనం ఏం చదవాలి, అసలు మనం ఎంతవరకు చదువుకోవాలి. నాట్ పిహెచ్డి, మనం పిహెచ్డి చేయట్లేదు, జస్ట్ ఎగ్జామ్స్కి చదువుతున్నాం. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇది బ్రెయిన్లో ఉండాలి. ఓకేనా. పిహెచ్డి చేయాలంటే మళ్ళీ వేరే చదవాల్సి వస్తుంది. ఓకేనా. సో చూద్దాం. ఈ పాతరాతి యుగంలో వాతావరణ పరిస్థితులు అనేటివి మనము గుర్తించగలిగలేదా? పాతరాతి యుగంలో సోషల్ కండిషన్స్ అనేటివి, వాతావరణ పరిస్థితులు, ఎలాంటి వాతావరణ పరిస్థితులు కూడా సో ఆది మానవుడు కానీ సో అక్కడున్న ప్రిమిటివ్ హ్యూమన్ కానీ గుర్తించలేకపోయింది. కాబట్టి ఎలాంటి వెదర్ కండిషన్స్ అనేటివి లేవు ఇక్కడ పాతరాతి యుగంలో. నెక్స్ట్ మరి ఎలాంటి వాతావరణ పరిస్థితులు నేను ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే చెప్తాను. ఓకేనా. ఇక్కడ బాగా మనం ఏదో క్లాస్ లాగా చెప్పుకుంటా మొత్తం స్టోరీ చెప్పుకుంటా పోతే అది కాదు, అదొకటి మీకు అవసరం లేదు. మ్యాక్సిమము నేను చెప్పింది బాగా చదవండి, మీకు సరిపోతుంది. నేను చెప్పిన దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. ఓకేనా. సో ఎలాంటి వాతావరణ పరిస్థితులు మనం గుర్తించలేదు. మరి ఎలాంటి వాతావరణ పరిస్థితులు గుర్తించలేదు కాబట్టి సో చరిత్రకారులు దీన్ని ఏమన్నారు, ప్లీస్టోసిస్ యుగం అన్నారు. దీన్ని ఏమన్నారు, ప్లీస్టోసిస్. సో దీన్ని మనం ఇంకేమనొచ్చు తెలుగులో మంచు యుగము అంటాం. ఏమంటాము, మంచు యుగం అన్నా ప్లీస్టోసిస్ యుగం అన్నా రెండు ఒకటే. సో ఇలాంటి వెదర్ కండిషన్స్ ని మనం గుర్తించలేదు కాబట్టి ఆ యుగంగా చెప్పుకున్నాం. మరి ఎలాంటి వెదర్ కండిషన్స్ గుర్తించలేదు కాబట్టి సో ఇక్కడ జన్మించిన అంటే ఇక్కడ డెవలప్ అవుతున్న ఈ ఫ్లాజిలేటా నుంచి, వృక్షాల నుంచి, జంతువుల నుంచి మానవుడు అనే క్రమం ఉంది కదా,
సో ఈ జంతువుడు వచ్చే క్రమము, సో ఈ జంతువుడు అంటే ఆది మానవుడు. ఓకేనా? ఈ ఆది మానవుడు అనేవాడు ఏ రూపంలో మొదటగా స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం మనము? జంతు రూపం నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ రాసే ప్రాసెస్నే మీరు బాగా చూడాలి, అందుకే మిమ్మల్ని బోర్డు వైపు చూసాము. ఇప్పుడు ఈ ఆది మానవుడు, మనకు కావాల్సిన ఆది మానవుడు అనేవాడు సో ఏ రూపంలో ఉన్నాడు? మొదటగా జంతు రూపంలో ఉన్నాడు. అతడు ఏ యుగంలో ఉన్నాడు? ప్లీస్టోసిస్ యుగంలో ఉన్నాడు. మంచు యుగం. ప్లీస్టోసిస్ అన్న మంచు అన్న రెండు ఒక్కటే. ఓకేనా? వాతావరణ కండిషన్స్ ఉన్నాయి అప్పుడు? లేవు. గుర్తించలేదు? లేవు. ఇప్పుడు నెక్స్ట్, ఈ జంతు రూపంలో ఉన్న ఈ ప్రిమిటివ్ హ్యూమనాయిడ్ అనేవాడు మరి నివసించగలగాలి. సో నెక్స్ట్ అతడు డెవలప్ కావాలి. సో అతడు తన యొక్క జీవనాన్ని కొనసాగించాలి, మనగడ సాధించాలి. మరి మనగడ సాధించాలి ఒక వ్యక్తి కానీ, ఈ భూమిపైకి వచ్చిన ఒక జీవి కానీ, ఏదైనా కావచ్చు. దానికి ఏం కావాలి? ముఖ్యంగా మరి ఏం కావాలి? దానికి ఫుడ్ కావాలన్నా వద్దా? దానికి ఆహారం కావాలన్నా వద్దా? ఆహారం కావాలి. అంటే ఈ జంతు రూపంలో ఉన్న ఆది మానవునికి ఏం కావాలి? తన మనగడ సాధించాలి అంటే ఏం కావాలి? తనకి ఫుడ్ కావాలి. మరి ఫుడ్, ఆహారం కావాలి. మరి ఆహారం కావాలి అంటే తను ఏం చేయాలి? వేటాడాలన్నా వద్దా? వేట. అంటే ఆది మానవుని యొక్క ముఖ్య వృత్తి పాతరాతి యుగంలో దేనిగా చెప్పుకుంటాం మనము? హంటింగ్ తప్ప వానికి ఏదైనా పని ఉందా? ఫస్ట్ వాడు బతకాలి కదా. ఆది మానవుడు అంటే జీవించాలి నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ ఇయర్కి. అంటే వానికి ఫుడ్ కావాలి. మరి ఫుడ్ కావాలని ఏం చేయాలి? అక్కడ ఉన్న సొసైటీలో ఉన్న వాటిని ఏం చేయాలి? వేటాడాలి. వాడు జంతువే, ఇంకో జంతువును వేటాడాలి. మరి వేటాడాలంటే వీనికి ఏం కావాలి? టూల్స్ కావాలి కదా, పనిముట్లు కావాలి కదా. మరి పనిముట్లు, వాని చుట్టూన్న పనిముట్లు వాని దగ్గర ఏమేమి ఉన్నాయి? పెద్ద పెద్ద రాల్స్, పెద్ద పెద్ద పెబ్బల్స్ తప్ప వేరే ఏమైనా ఉన్నాయా? అంటే ఒక పెద్ద బండ తీసుకోవాలి, ఇంకో జంతువు పైన ఏం చేయాలి? చేసేసి దాన్ని చంపాలి, తినేసేయాలి. అంతకుమించి ఏం లేదు కదా. నెక్స్ట్, మరి వాతావరణ కండిషన్స్ని వాడు చేయలేకపోతుండు. వాతావరణ కండిషన్స్ని మరి గుర్తించలేకపోతుండంటే వాని జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? మరి వాని జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? సంచార జీవన విధానం ఉంటుందా? ఉండదా? అంటే నోమాడిక్ ట్రైబ్ లైఫ్ స్టైల్ అంటాం ఇంగ్లీష్లో. నోమాడిక్ అంటే గిరిజన సంచార జీవనము అంటాం ఇంగ్లీష్లో. అంటే చూడండి, సో వాతావరణ కండిషన్స్ వాడు గుర్తించలేకపోయిండు. దాన్ని మనం ప్లీస్టోసిస్ యుగం అంటున్నాం. సో ఆది మానవుడు అనేవాడు జంతు రూపంలో ఉండి వాడు మనగడ సాధించాలి అంటే వానికి ఫుడ్ కావాలి. మరి ఫుడ్ కావాలి అంటే వాడు వేటాడాలి, హంటింగ్ చేయాలి. మరి హంటింగ్ చేయాలంటే వానికి పరికరాలు, ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలు ఏమిటంటే అక్కడ చుట్టూన ఏంటి? పెద్ద పెద్ద రాళ్ళు తప్ప వేరే లేవు. సో ఇప్పుడు వాని జీవన విధానం ఏమి ఉన్నది? సంచార జీవన విధానం. తనకు ఒక పర్మనెంట్ సెటిల్డ్, ఒక స్థిరనివాసం అనేది లేదు. అంటే ఈ క్రీస్తు పూర్వము ఆది నుండి 10,000 సంవత్సరాల వరకు జరిగిన ఆది మానవుని యొక్క లైఫ్ స్టైల్ అది. ఇప్పుడు క్వశ్చన్స్ అనేటి, అంటే ప్రొఫెసర్ అనేవాడు క్వశ్చన్స్ లేదా ఎగ్జామ్ తయారు చేసేవాడు క్వశ్చన్స్ ఏ విధంగా అడగని, మనం ఏం చేస్తున్నాము? ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని పాయింట్స్ లాగా చదువుకొని పోతున్నాము. కాన్సెప్ట్ని పాయింట్స్ లాగా చదువుకొని పోతే సబ్జెక్ట్ రాదు. ఇప్పుడు చూడు, ఒక ప్రాసెస్ ప్రకారం నీకు తెలవాలి. అంటే ఆది మానవుడు పాతరాతి యుగంలో వాతావరణ పరిస్థితులను గుర్తించలేదు. మరియు గుర్తించలేకపోవడం వల్ల ఆ యుగాన్ని మనం ప్లీస్టోసిస్ మంచు యుగంగా చెప్పుకుంటాం. అక్కడ నివసించిన ఆది మానవుడు జంతు రూపంలో ఉండి తన ప్రధాన వృత్తి వేటగా ఉంటూ ఆ వేట కోసం పెద్ద పెద్ద రాళ్లను యూజ్ చేస్తూ తను జంతువులను వేటాడుతూ ఆ సేకరించిన మాంసాన్ని తింటూ తన జీవన విధానాన్ని సంచార జీవన విధానంలో కొనసాగిస్తూ తన జీవన విధానాన్ని పాతరాతి యుగంలో కొనసాగించిండు. ఇది స్టోరీ. నీకు ఈ స్టోరీ కాన్సెప్ట్ తెలుసుంటే అతడు క్వశ్చన్స్ అడగని, క్వశ్చన్స్ స్టోరీలోకి వెళ్ళి ఎన్ని అడగని. మనం ఏం చేస్తున్నాము? క్వశ్చన్స్ చదువుకొని పోతున్నాము. పెద్ద పెద్ద రాళ్ళు ఏ యుగంలో ఉపయోగించిండు? ఆది మానవుడు సంచార జీవనం ఎక్కడుంది? ప్లీస్టోసిస్ యుగం అని దేన్ని అంటారు? మన క్వశ్చన్స్, ఆ బుక్కులు అన్నీ మన ఎట్టున్నాయి అంటే క్వశ్చన్స్ రూపంలో ఉన్నాయి. అట్లా ఎన్నని బట్టి పడతాం, ఎన్నని మనం బైహైడ్ చేస్తాం, చేయలేం కదా. నేను అందుకోసమనే ఇగో మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకున్నాం అనుకో, ఇది నీకు నాలెడ్జ్ ఉంటుంది. కొంచెం నేను చెప్పినట్టు దాన్ని మార్చండి. ఇప్పుడు మీరు చదివే విధానాన్ని ఈజీగా మనం క్వశ్చన్స్ చేయడానికి అవసరం. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుమాను. సో వాతావరణ పరిస్థితులు ఎక్కడ మనం గుర్తించలేదు ఆది మానవుడు, నీ క్వశ్చన్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అని చెప్తాడు. ఆది మానవుడు జంతు రూపంలో ఏ యుగంలో ఉన్నాడు? అతని ముఖ్య వృత్తి దేనిగా ఉన్నది? అతడు ఎలాంటి పనిముట్లను ఉపయోగించిండు? వాని జీవన విధానం ఏ విధంగా ఉన్నది? క్వశ్చన్స్ ఎన్ని అన్నాడు కానీ వాని ఇష్టం అది. మనమే క్వశ్చన్ చదువుకొని పోవద్దు. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం పాయింట్స్ చదువుకొని పోయి ఈ పాయింట్స్లోకి వెళ్ళే క్వశ్చన్స్ రావాలి అనుకుంటాం. కాదు, కాన్సెప్ట్ చదువుకొని పోవాలి.
నెక్స్ట్ అంటే మనకున్న రిసోర్స్ ఆధారంగా ఇప్పుడు మనకేమున్నది అంటే ఇవాల్యుయేషన్ సైకిల్ జరగాలి కదా. ఇవాల్యుయేషన్ సైకిల్ జరగాలంటే ఒక మానవుడు ఏం చేయాలి? సో తను డెవలప్ కావాలంటే మెయిన్గా తనకి ఏం కావాలి? ఫుడ్డే కావాలి కదా. దాంట్లో బాగా తీసుకుంది. మరి ఫుడ్ కావాలంటే తను ఏం చేయాలి? ఏదో ఒక రకంగా ఇంకో దానిపైన ఆధారపడాలి కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉద్యోగానికి వచ్చినావు, జాబ్ కోసం దేనిపైన ఆధారపడుతున్నావు నువ్వు? ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయిపోయి రేపు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినప్పుడు నెక్స్ట్ నీ సైకిల్ ఏంటిది? మనకి ఏదో ఒక దాని ప్రకారమే కదా లైఫ్ సైకిల్ జరిగేది. అంటే నువ్వు బతకాలి, ఫ్యూచర్లో జాబ్ కొట్టాలి, నెక్స్ట్ నీ లైఫ్ని కొనసాగించాలి అంటే ఒక ప్రాసెస్ అనేది డెవలప్ చేయాలి కదా. ఆ డెవలప్ చేయడం కోసమే ప్రొఫెసర్స్ ఇవన్నీ డెవలప్ చేసుకొని దీన్ని ఒక ఎవల్యూషన్ సైకిల్లో ఈ పాతరాతి యుగంలో ఆది మానవుని యొక్క విధానం అనేది ఏ విధంగా ఉందనేది దీని విధంగా తీసుకొచ్చారు. అంటే మనకు దొరికిన ఆ పెద్ద పెద్ద రాళ్ళు, ఆ పెద్ద పెద్ద బండలకు సంబంధించినవి, యాక్సిస్ అంటే ఆ గొడ్డలకు సంబంధించినవి, ఎందుకు దీంట్లో మార్పులు జరిగినాయి. నెక్స్ట్ ఇంకొక సైకిల్ వస్తుంది కదా, మధ్యరాతి యుగం వస్తుంది కదా. అది వచ్చిన తర్వాత నీకు ఇది ఎందుకు వచ్చిందని అర్థమవుతుంది. అంటే నవీన శిలాయుగం వరకు నువ్వు క్లాస్ మొత్తం వింటే ఓకే మానవుని యొక్క ఇవాల్యుయేషన్ ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఈ పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అంటే స్టార్టింగ్ది కాబట్టి నిజంగా ఇట్లనే జరిగిందంటే ఇట్లనే జరిగింది కాబట్టే మనం వినాలి. చెప్పారు, నేను చెప్తుంది కాదు. ఎవరు చెప్తున్నారు? ఇది ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఇక మనం చేయాల్సింది అంటే క్వశ్చన్ అనేది ఎక్కడైనా రాని మనకు కాన్సెప్ట్ అనేది బిల్డప్ కావాలి. నెక్స్ట్ మరి ఈ మొత్తంలో ఆది మానవుని యొక్క పూర్తి స్థాయిలో అతడు చేసిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏరియాను మనం దేన్ని తీసుకోవచ్చు? అతడు నివసించడానికి అంటే అతడు నెక్స్ట్ జనరేషన్కి బతకడానికి కావాల్సిన విధానాన్ని చేసిండు. ఓన్లీ ఫుడ్ కోసమే జరిగింది మొత్తం అక్కడ పోరాటం మొత్తం. మరి ఆ ఫుడ్ కోసమే జరిగింది కాబట్టి సైంటిఫిక్గా శాస్త్రవేత్తలు ఈ యుగానికి మరొక పేరుగా దేనిగా చెప్తున్నారు? ఆహార సేకరణ దశ, ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ అంటాం దీన్ని. అంతకుమించి ఏమన్నా చేసిండా? వాడు ఓన్లీ బతకడానికి కోసం అంటే ఆది మానవుడు సర్వ్ కావడానికి జస్ట్ ఫుడ్ని గ్యాదరింగ్ చేసుకోవడం కోసం మాత్రమే ఆయన జీవన విధానం మొత్తం ఉన్న దీంట్లో అంటే ఈ మొత్తం కాన్సెప్ట్ని మళ్ళీ సూక్ష్మంగా మనం దేనికి తీసుకోవచ్చు? ఆహార సేకరణ దశగా తీసుకోవచ్చు. క్వశ్చన్ అడుగుతాడు, ఆహార సేకరణ దశ అని ఏ యుగాన్ని పిలుస్తారు అని అడుగుతాడు క్వశ్చన్. ఓకేనా. అసలుగా మానవుని యొక్క సంచార జీవన విధానం, ఆది మానవ సంచార జీవన విధానం ఏ యుగంలో ఉంది అంటాడు అని ఇష్టం. నెక్స్ట్ ముఖ్య వృత్తి వేటగా ఏ యుగంలో ఉంది అంటాడు అని ఇష్టం. క్వశ్చన్స్ అనేటివి అంటే క్వశ్చన్స్ అడిగేటి మనం ఏ విధంగా దాన్ని చదివేటప్పుడే కొంచెం ప్లాన్ చేసుకొని, మీరు కొంచెం నీట్గా ప్లాన్ చేసుకొని నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా డేటా ఉంటుంది దీంట్లో. ఓకేనా. ఇప్పుడు ఈ పాతరాతి యుగంలో మానవుని యొక్క జీవన విధానానికి సంబంధించిన కాన్సెప్ట్ చూసినాం. ఇంకా క్వశ్చన్స్ ఇక్కడ అంటే ఈ పాతరాతి యుగంలో ఇంకా క్వశ్చన్స్ అన్నప్పుడు ఈ ఆది మానవుడు అనేవాడు అంటే ఈ జంతు రూపంలో ఉన్న ఆది మానవుడు అనేవాడు మొట్టమొదటి ఆది మానవుడు ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలో మనం మొట్టమొదటిసారిగా గుర్తించినాం. అంటే ఈ ఆది మానవుడు నిజంగా సంచరించిండు ఈ భూమి పైన, ఈ కొండలలో, గుట్టలలో, ఈ నదీ తీరాల వెంబడి, సముద్ర తీరాల వెంబడి, కోస్టల్ ఏరియాస్ అంటాం కదా ఇంగ్లీష్, వీటెంబడి ఇతడు నిజంగా జరిగింది అనేది మనం ఎక్కడ మొదటిసారిగా గుర్తించినామంట? దక్షిణాఫ్రికాలో గుర్తించినాం. ఈ దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ మొట్టమొదటి ఈ ప్రిమిటివ్ హ్యూమన్ గాన్ని మనం ఏమన్నాం ఇందాక ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఆస్ట్రో ఏం చెప్పినాము? ఆస్ట్రోఫిథికస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రపంచ చరిత్రలోనే లేదా మొత్తం మన హిస్టరీ లైఫ్ సైకిల్లో మొట్టమొదటి ప్రిమిటివ్ హ్యూమన్ గాడు ఎవడు అంటే ఆస్ట్రోఫిథికస్. వీని ఆనవాళ్ళు ఎక్కడ గుర్తించినాం మనము? దక్షిణాఫ్రికా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ సో మరి దక్షిణాఫ్రికా ఇది ప్రపంచానికి చూసుకున్నాం మనం, ఇది వరల్డ్. ఇక మనం దీన్ని ఇండియా కూడా మ్యాచ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ భారతదేశం అంటే క్వశ్చన్స్ కంపేర్ చేసి అడుగుతాడు మిమ్మల్ని. నెక్స్ట్ ఎగ్జామ్లు అన్ని కూడా చాలా డెప్త్గా పోతాయి క్వశ్చన్స్, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు, బేసిక్స్ కంపేర్ చేసుకుంటూ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని చాలా బేసిక్స్ అడుగుతాడు. మరి భారతదేశంలో ప్రపంచంలోనైతేనేమో ఆస్ట్రోఫిథికస్ దక్షిణాఫ్రికాలో మనం ఫైండ్ అవుట్ చేసినాం. మరి భారతదేశంలో మొట్టమొదటి ఆది మానవుని యొక్క ఆనవాళ్ళు, ఓకేనా, అతని యొక్క జాడలు, ఓకేనా, ఎక్కడ లభించినాయి మొట్టమొదటిసారిగా అంటే శివాలిక్ హిల్స్
శివాలిక్ కొండలు. ఓకేనా, ఈ శివాలిక్ కొండల్లో మొట్టమొదటి భారతదేశ ఆది మానవుని మనం ఏమని పెట్టుకున్నామంట, రామాఫిటికస్. సార్ ఎందుకు రామ అని పెట్టారంటే మన భారతదేశాన్ని రాముడు ఏలిన ప్రాంతంగా తీసుకొని, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే రాముడు పరిపాలించిన ప్రాంతంగా తీసుకొని అతని జ్ఞాపకార్థంగా ఇదే ఈ ఫిటికస్ అనే ఈ ప్రజాతి జాతి అని చెప్పుకుంటాం మనం, బయాలజీ వస్తాయి కదా, అట్లా ఈ ఫిటికస్ అనే ఈ కోతి రూపంలో ఉన్న ఆది మానవుని యొక్క దానికి మనం రామాఫిటికస్ అని పేరు పెట్టుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాం. అంటే భారతదేశానికి మొట్టమొదటి ఆది మానవుడు ఎవడు, రామాఫిటికస్. ప్రపంచానికి మొట్టమొదటి ఆది మానవుడు ఎవడు, మరి ఇక చైనాకి ఎవడని ఉంటాడు అంటే చైనాకు ఒకడు ఉంటాడు, సినాంథ్రోపస్. చైనా అని పేరు ఏం పెట్టుకున్నాము, సినాంథ్రోపస్ అంటాం. ఓకేనా, చైనా పేరు పెట్టుకుంటాడు అట్లా. మన భారతదేశానికి ఏమని పెట్టుకున్నాము, రామాఫిటికస్. నెక్స్ట్, సో ఇతని తర్వాత ఇదే భారతదేశంలో నర్మదా వ్యాలీ, నర్మదా నది లోయలో మళ్ళీ ఇంకొక బాబు ఎవరు అంటే నియాండర్థల్. మనం ఇందాక చెప్పుకున్నాం నియాండర్థల్ తాల్సేసి అని చెప్పుకున్నాం కదా. ఈ నియాండర్థాల్సేసి కానీ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనుక్కున్నామంట, ఈ నర్మదా నది లోయలో నియాండర్థల్ ఆనవాళ్ళు కూడా కనుక్కున్నామంట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందరు ఇక్కడ వరకు చదువుతారు, మనం కొంచెం ముందుకోదాం. ఓకేనా, శివాలిక్ హిల్స్ ఒకటి, నర్మదా, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇదే భారతదేశంలో మనిషి ఆనవాళ్ళు అంటే ఈ హోమోసేపియన్ వచ్చిన తర్వాత వాడు మానవ రూపంలోకి డెవలప్ అయినాక మొట్టమొదటి మనిషి ఆనవాళ్ళు, ఓకేనా, మనిషి ఆనవాళ్ళను మనం ఎక్కడ కనుక్కున్నమాట అంటే సో బోరీ గుహలు ఇవి ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మొట్టమొదటి మనిషి ఆనవాళ్ళు అంటే క్వశ్చన్స్ ఇప్పుడు దక్షిణాఫ్రికాని తెలిసింది, దీన్ని మ్యాచ్ చేసుకొని ఏమడుగుతాడు, భారతదేశానికి ఏమన్నా ఉన్నాయని అడుగుతాడు. సో భారతదేశంలో ఏమున్నాయి, శివాలిక్ హిల్స్ లో ఏమున్నాయి, రామాఫిటికస్ ఉన్నాడు. నెక్స్ట్ నర్మదా నది లోయ వాళ్ళు ఎక్కడ, నియాండర్థాల్ ఉన్నాడు. నెక్స్ట్ మనిషి యొక్క అంటే మానవుని యొక్క ఆనవాళ్ళు హోమోసేపియన్ గా మారిన తర్వాత అట్లాంటి ఆనవాళ్ళు ఎక్కడ గుర్తుపెట్టామంటే బోరీ కేవ్స్. ఎక్కడ ఉన్నాయి ఇవి అంటే మహారాష్ట్రలో. ఇగో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ చాలా సార్లు అడిగింది, ఇప్పటికి ఇక్కడ కూడా చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. అంటే మనం సబ్జెక్ట్కి మ్యాచ్ చేసుకొని ఇక్కడే చదివితే ఈజీ ఉంటుంది. మనం దీన్ని అన్ని జనరల్ జీకేలో చదువుతాం, చాలా స్టాండర్డ్ జీకే అంటాం కదా, మొదటి మానవుడు ఎవరు, మొదటి మనిషి ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయి, అట్లా కాదు. మనకు సబ్జెక్ట్ ఉంది, దీన్ని సబ్జెక్ట్కి మ్యాచ్ చేయాలి. అంటే మనం చదివేటప్పుడు ఇప్పుడు కంప్లీట్గా నీకు ఏమర్థం కావాలి, పాతరాతి యుగంలో ఆది మానవుడు అనేవాడు పూర్తి స్థాయిలో జంతు రూపంలో ఉన్నాడు. ఈ పాతరాతి యుగం ఎండ్ అవుతున్న అంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలు వస్తున్న నాటికి ఈ జంతు రూపంలో ఉన్న ఆది మానవుడు తన యొక్క జీవన విధానంలో మార్పు చెందుతూ చివరిగా ఎక్కడికి మారిండు, హోమోసేపియన్ అని మనం చెప్పుకుంటాం కదా. అంటే సమీప ఆది మానవునికి సమీప బంధువు అని చెప్పుకుంటాం. ఈ హోమోసేపియన్ మారడానికి ఇదంతా అతని యొక్క జీవన విధానంలో జరిగిన ప్రాసెస్ అన్ని గుర్తుండాలి. ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్స్ అన్నా అని అడగండి. ఏ క్వశ్చన్స్, ఆహార సేకరణ మీద క్వశ్చన్స్ అడుగుతాడా, జంతు రూపంలో మానవుడు అడుగుతాడా, వేట అడుగుతాడా, పెద్ద పెద్ద రాళ్ళు యూజ్ చేసిన సంచార జీవన విధానం అంటాడా, ప్లీస్టోసిస్ యుగం అంటాడా, వాతావరణ కండిషన్స్ గుర్తించిండా అంటాడా, సో మొట్టమొదటి ఆది మానవుడు ఎవరని అడుగుతాడా, భారతదేశానికి సంబంధించిన ఎవరు అడుగుతాడా, నర్మదా నది లోయలో గుర్తించిన సో ఆది మానవుని పేరేంటిదని అడుగుతాడా, మొట్టమొదటి మనిషి ఆనవాళ్ళు ఎక్కడ, వాడు క్వశ్చన్స్ ఎక్కడని అడుగు. అంటే పాతరాతి యుగం మీద నీకు ఇట్లా అవగాహన ఉండాలి. పాయింట్స్ చదవద్దు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీరు క్లాస్ నేను బోర్డు వైపు చూసుకుంటే క్లాస్ వినండి, ఇదంతా మైండ్లో ఫీడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నోట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర ఉంటే అదే చదువుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్, సో చివరగా మరి ఈ పాతరాతి యుగం అనేది ఎక్కువగా కోస్టల్ ఏరియా అంటే నదీ తీరాలలో ఎక్కువగా మనకు లభించిందంట కోస్టల్ ఏరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దానిలో భాగంగా సో 1863లో రాబర్ట్ బ్రూస్ఫుట్ అనేవాడు సో మొట్టమొదటిసారిగా ఈ పాతరాతి యుగానికి సంబంధించిన ఒక సైట్ ని పల్లవరం అనేది చెన్నై దగ్గర ఉంటుంది. చెన్నై దగ్గర ఉన్న ఈ పల్లవరం అనే దగ్గర సో ఏం చేసిండు, కనుగొన్నాడు, ఫైండ్ అవుట్ చేసిండు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతా ఉంది.
అంటే ఈ పాతరాతి యుగానికి సంబంధించిన చరిత్ర పైన మొట్టమొదటిసారిగా రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఆ రాబర్ట్ బ్రూస్ఫుట్ అనేవాడు 1863 సో ఈ పల్లవరం చెన్నై, తమిళనాడులో ఉన్న చెన్నై దగ్గర ఉన్న ఆ పల్లవరం అనే ప్రాంతంలో ఈ పాతరాతి యుగానికి నాటికి సంబంధించిన కొన్ని సైట్స్ అంటే కొన్ని ఏమంటారు ఆ వస్తువులను కావచ్చు, ముద్రికలను కావచ్చు, ఏవైనా ఎవిడెన్స్ ని ఫైండ్ అవుట్ చేసిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది కాన్సెప్ట్ రూపంలో ఉన్న చిన్న కాన్సెప్ట్, దేనికి పాతరాతి యుగం. నెక్స్ట్ మరి ఈ పాతరాతి యుగానికి సంబంధించిన సైట్స్ ఉంటాయి, భారతదేశంలో సైట్స్ ఉంటాయి, కొన్ని సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకు క్వశ్చన్ రూపం. అంటే ఆది మానవుడు జంతు రూపంలో భారతదేశంలో రామాఫిటికస్ నుంచి వస్తూ నియాండర్తాల్గా మార్పు చెందుతూ చివరగా హోమోసెఫియన్ గా మారుతాడు. ఈ హోమోసెఫియన్ గా మారినప్పుడు అతడు నివసించిన ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించిన ఎవిడెన్సెస్ అనేటి మనకు ఈ ప్రాంతాలను అంటే ఈ ప్రదేశాల్లో మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ మధ్య భారతదేశం, అప్పుడు యూపీ అండ్ మధ్యప్రదేశ్ ఇట్లా ఏముండవు, కానీ మనం ఇప్పుడున్న ఆ ప్రాంతాలను డివైడ్ చేసుకొని కొన్ని చెప్తా ఉంటాం. చూడండి, సో ఇక్కడ సోన్ నదీ లోయ అంటే ఇది ఉంటుంది. అంటే అప్పటికి మన సింధు ఇవన్నీ ఉండవు, ఇంకా రాలే. దాన్ని అప్పుడు వీళ్ళ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే సోన్ నదీ లోయ. ఈ పంజాబ్ వరకు, మన భారతదేశంలో ఉన్న పంజాబ్ నుంచి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ఈ ఏరియా మొత్తం ఈ సోన్ నదీ లోయ వెంబడి సో ఏమున్నాయి, పాతరాతి యుగానికి సంబంధించిన సైట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పాక్లో ఉన్న పంజాబ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బెలాన్ లోయ, మన యూపీ, ఈ యూపీలో ఉన్న సో ఆ కాలంలో ఉన్న ఈ నదీ తీరాలను ఏమన్నారు, బెలాన్ లోయ అన్నారు. ఈ బెలాన్ లోయ దగ్గర కూడా ఏం చేసిర్రు, ఉత్తరప్రదేశ్ లో ఈ పాతరాతి యుగానికి సంబంధించిన సైట్స్ క్వశ్చన్ ఇదే అడుగుతాడమ్మా. బెలాన్ లోయ అని ఇస్తాడు, సోన్ లోయ అని ఇస్తాడు, ఈ రెండే పేర్లు ఇస్తాడు, గుర్తుపెట్టుకో. ఇది ఎక్కడుంది ప్రజెంట్ అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతాడంటే ఈ బెలాన్ లోయ ప్రాంతంలో ఏ కాలం నాటి ఎవిడెన్స్ ఆధారాలు లభించినాయి అని అడుగుతాడు క్వశ్చన్. పాతరాతియుగము, ఓల్డ్ స్టోన్ ఏజ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భీంబెట్కా, మధ్యప్రదేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మధ్యప్రదేశ్ భీంబెట్కా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏంటిది ఈ భీంబెట్కా అంటే, సో ఇక్కడ ఏం జరిగినాయి, ఈ ఆది మానవుని కాలం నాటి కొన్ని బొమ్మలు గుర్తున్నాయమ్మా, బొమ్మలు. ఈ బొమ్మలను గుర్తించారు. సుమారుగా ఎన్ని బొమ్మలు గుర్తించారట అంటే 500 బొమ్మలను గుర్తించారంట శాస్త్రవేత్తలు. ఈ భీంబెట్కా అనే ప్రాంతంలో, ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్లో ఉన్న ఈ భీంబెట్కా ప్రాంతంలో 500 బొమ్మలను గుర్తించారు. ఈ బొమ్మలన్నీ కూడా ఏ కాలం నాటికి సంబంధించినవి అంటే పాతరాతి యుగము. మరి ఈ బొమ్మల పైన రీసెర్చ్ కానీ, ఈ భీంబెట్కా అనే ప్రాంతం పైన కానీ ఈ మధ్యప్రదేశ్లో రీసెర్చ్ చేసిన బాబు పేరు ఏం పేరట అంటే శ్రీ విష్ణు వంకార్ అనే ఒక సైంటిస్ట్ ఈ భీంబెట్కా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అత్యధికంగా బొమ్మలను గుర్తించి వాటిపైన రీసెర్చ్ చేసిండు. ఈ క్వశ్చన్ రేపు నెక్స్ట్ ఎగ్జామ్ లో రావడానికి అవకాశాలు ఉంటాయి. శ్రీ విష్ణు వాంకర్ అనేటైన ఈ భీంబెట్కా అనే ప్రాంతంలో సో పాతరాతి యుగం నాటి సంబంధించిన బొమ్మల పైన రీసెర్చ్ చేసాను, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకొకటి ఆడాంగర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మధ్యప్రదేశ్ లో ఉన్నది. ఈ ఆడాంగర్ అనే ప్రాంతంలో ఏంటిదట అంటే పెంపుడు జంతువులు. ఈ పెంపుడు అంటే ఆది మానవుడు డెవలప్ అయిన తర్వాత హోమోసెఫనైడ్ గా మారుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న కొన్ని జంతువులను టాముడు అంటే ఏంటి, మనం మచ్చిక అంటాం కదా తెలుగులో. ఈ మచ్చిక చేసుకునే విధానానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ ఎక్కడ దొరికినాయంట, ఇంకో ఈ యొక్క ఆడంగర్ అనే ప్రాంతము. సో పెంపుడు జంతువులకు సంబంధించిన యానిమల్ హస్బెండరీ అంటాం ఇంగ్లీష్ లో. అంటే ఆ పెంపుడు జంతువులకు సంబంధించిన ఎవిడెన్స్ అనేటి ఎక్కడ ఆడంగర్ అనే ప్రాంతము, మధ్యప్రదేశ్. ఇవి రెండు ప్రతి ఎగ్జామ్ లో రిపీట్ చేస్తుంది, చాలా ఎగ్జామ్లలో రిపీట్ చేస్తూ ఉన్నారు, యూపీపీఎస్సీ కాడ నుంచి కింది స్థాయి వరకు. మీరు అక్కడక్కడ చూసినప్పుడు కనబడతాయి. సో ఆడంగర్ అండ్ భీంబెట్కా, బెలాన్ లోయ, సోన్ నదీ లోయ. నేను బోర్డు మీద చెప్పినవి 100% చదవాలి. మీకు ఇంకా మీ దగ్గర నోట్స్ ఉంటే చూడండి, కానీ ఫస్ట్ నేను చెప్పినవి బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇవి తెలిస్తే మిగతా ఎలిమినేషన్లు అన్నా మీరు చేయగలుగుతారు, ఒకవేళ మీకు తెలియదు వచ్చింది. కానీ మనము బాగా చదివి సో ఇంపార్టెంట్ మర్చిపోతూ ఉంటాం. మనం చేస్తున్న పని అదే. బయట బాగా చదవాలనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి తెలిసిన ఆన్సర్ తప్పు పెట్టేస్తాం. క్లారిటీగా ఉన్నాయి, ఇంపార్టెంట్ ఏరియా, పర్ఫెక్ట్గా ఎగ్జామ్ వచ్చేటి ఫస్ట్ చదవాలి, తర్వాత దాని చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ ముల్షాయి బాగ్. ఈ ముల్షాయి బాగ్ అనే ప్రాంతం సో ఎక్కడ ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. సో మొట్టమొదటి మనిషి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ మనిషికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా
ఈ మున్షాయి భాగ్, ఇందాక మనం శివాలిక్ వాల్స్ అన్నాం కదా, శివాలిక్ కొండలు అని చెప్పినాం కదా, ఈ శివాలిక్ కొండల దగ్గర ఉండేదే ఇంకో ఈ మున్షాయి బాగ్. మనం ఇందాక రామ్ ఆఫ్ ఇత్కస్ అనుకున్నారని చెప్పినాం కదా, ఈ రామ్ ఆఫ్ ఇత్కస్ ఎక్కడ ఆనవాళ్ళు అన్నా ముల్షాయి బాగ్ అనే గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఒకసారి అడుగుతాడు, ఈ రామ్ ఆఫ్ ఇత్కస్ యొక్క ఆనవాళ్ళు ఈ క్రింది ఏ ప్రాంతంలో గుర్తించడం జరిగింది అంటే ముల్షాయి బాగ్ అని గుర్తుపెట్టుకో. సో అది ఎక్కడ ఉంటుంది అంటే జమ్మూ కాశ్మీర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్. ఈ 5 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ దగ్గర ఉంటే గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇవి గుర్తుపెట్టుకోకుండా వెరైటీ గుర్తుపెట్టుకోవద్దు. నెక్స్ట్, సో ఇదే పాతరాతి యుగం పైన రీసెర్చ్ చేసిన ప్రముఖ ఆర్కియాలజిస్టులు ఎవరన్నా ఉన్నారా? పురావస్తు శాస్త్రవేత్తలు. ఇప్పటికీ ఇంకా దీనిపైన రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కువగా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఒక ఆయన పేరు రాబర్ట్ బ్రూస్ఫుట్. ఇందాక మనం చెప్పినాం కదా, రాబర్ట్ బ్రూస్ఫుట్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. నెక్స్ట్, మెడోస్ టేలర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పాతరాతి యుగం పైన, ఓల్డ్ స్టోన్ ఏజ్ పైన రీసెర్చ్ చేసిన ప్రముఖ శాస్త్రవేత్తలు. అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లలో. చూడండి, అంటే పాతరాతి యుగం ఓన్లీ ఓల్డ్ స్టోన్ ఏజ్ మీద నీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లా ఇంకో ఇన్ఫర్మేషన్ ఉండాలి ఫస్ట్ నీ దగ్గర. ఒకటి, సో అతడు ఏ విధంగా అటు అసలు జీవ పరిమాణ క్రమం ఏ విధంగా జరిగింది ఫస్ట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏం జరిగినాము, స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆది మానవుడు జంతు రూపంలో స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా తన జీవనాన్ని కొనసాగించుకుంటూ సో డెవలప్ అవుతూ వస్తా ఉన్నాడు చూసినాం. ఓకేనా, సంచార జీవన విధానం అన్నాం, పెద్ద పెద్ద రాళ్ళను ఉపయోగించిండు, వేట తన హ్యాబీగా పెట్టుకున్నాడు. ఓకేనా, ఏదో విధంగా మనగడ సాగిస్తుండు. అందుకనే శాస్త్రవేత్తలు ఈ మొత్తం యుగాన్ని ఆహార సేకరణ అంటే ఆది మానవుడు ఏ పని పెట్టుకోలేదు, ఒకటే పని, ఆహారాన్ని సేకరించుకోవడము, తినడము, తన జీవన విధానాన్ని కొనసాగించడం, అంతే పెట్టుకున్నాడు. నెక్స్ట్, సో అలాంటి ఆదిమానుడు ప్రపంచంలో ఎవరున్నారో చూసుకున్నాం, భారతదేశంలో ఎవరున్నారో చూసుకున్నాం, భారతదేశానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూసుకున్నాం. నెక్స్ట్, ఈ భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల పైన రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసుకున్నాం. రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఈ రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కడైనా ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయా, భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయంటే ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అంటే పాతరాతి యుగం పైన ఏ క్వశ్చన్ అడిగినా ఫస్ట్ ఈ ఏరియాస్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు? ప్రొఫెసర్ అనేవాడు ప్రయత్నం చేస్తాడు. అంటే మనం చదివేటప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్కి ఎంతవరకు అవసరం ఉంటుంది, సిలబస్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం ఎంత చదివితే మనకు మార్కులు వస్తాయి, అంతే తప్ప మనం ఏం చేస్తాము అంటే చాలా హెవీ డేటా చదవాలనుకుంటాం, చాలా దాంట్లో రీసెర్చ్ చేయాలనుకుంటాం. దాంట్లో హిస్టరీ అంటే ఎట్లుంటుందంటే అసలు హిస్టరీని మనం ఏ విధంగా దానిపైన రీసెర్చ్ ఓరియంటేషన్లో ఎవరు చదివినా కానీ వాళ్లకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఉద్యోగం రాదు. నేను చూస్తున్నా పిల్లలు, 2-3 పిల్లలు ఉంటారు, మస్తు నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు హిస్టరీలో క్వశ్చన్స్ చేయరు, జాబ్ రావట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు రీసెర్చ్ ఓరియంటేషన్లో అవుతారు. రీసెర్చ్ ఓరియంటేషన్ మనకు అద్దు. రీసెర్చ్ ఎవరు చేస్తారు? వీళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు రీసెర్చ్? మనం రీసెర్చ్ కోసం ఇక్కడికి వచ్చింది కాదు, నీకు తెలిసిన సబ్జెక్ట్ని ఈజీగా బ్రెయిన్లోకి ఎక్కియాలి. నెక్స్ట్ నెంబర్ 1, మేము చెప్తున్నది మీకు అర్థమవుతుందా లేదా, రెండవది ఈ చెప్పిన దాన్ని మీకు ఇక్కడ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేపిస్తాం, మూడవది వీటన్ని ఆధారంగా అక్కడ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ వచ్చినప్పుడు తెలియని క్వశ్చన్ వచ్చినా కానీ ఇంత ఎవాల్యుయేషన్గా నీకు సబ్జెక్ట్ బ్రాడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలియని క్వశ్చన్ని తప్పు ఉన్నదాన్ని గుర్తించగలగాలి. 4 ఆప్షన్లో 3 ఆప్షన్లు తెలుసు, 4 ఆప్షన్ తెలియకపోతే ఈ 4 ఆప్షన్ నేను చదువుకున్న ఈ ఏరియాలో లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయి ఉంటుంది. దీనికోసం మనం ఇక్కడ కోచింగ్ క్లాసులు ఇవన్నీ, అంతే తప్ప ప్రతి 4 ఆప్షన్లకు 4 ఆప్షన్లు నాకు తెలిసి ఉండాలి, మొత్తం సిలబస్ నాకు తెలిసి ఉండాలి అంటే మనం ఎక్కడ చేస్తున్న మిస్టేక్స్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనకు 100% ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం ఎగ్జామ్ గురించి వాటి గురించి చెప్తాను. 100% మార్కులు అమ్మ మీకు ఎగ్జామ్లో. ఓకేనా, ఈ 100% మార్కులలో నీకు ఎగ్జామ్కు కావాల్సిన మార్కులు ఎన్ని శాతం అమ్మ? 70 నుంచి 80% మార్కులు వస్తే చాలు నీకు జాబ్ వస్తుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసిరా? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పుడు స్టేట్ సిలబస్లో 70 నుంచి 75% సరిపోతుంది, 80 కూడా వస్తుంది. కానీ 80 అంటే 70 నుంచి 75% మార్కులు వస్తే నీకు జాబ్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్.
సెంట్రల్ అయితే 50 నుంచి 60% వస్తే జాబ్ వస్తుంది, సివిల్స్ కానీ యూపీపీఎస్సీ కానీ ఆర్ఆర్బీ కానీ ఏదైనా. అంటే చూడండి, ఈ 100లో నీకు ఇక్కడ 30% సబ్జెక్ట్ అవసరం లేదు, ఇక్కడ 40% సబ్జెక్టు నీకు అవసరం లేదు. అంటే అవసరం లేదంటే చదవద్దు అని కాదు. ఎందుకు మరి అది చరిత్రకారులు ఎందుకు అట్లా చేసారు, సైంటిఫిక్గా ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఒకరు మ్యాథ్స్, ఒకరు ఫిజిక్స్, ఒకరు కెమిస్ట్రీ, ఒకరు ఆర్ట్స్, ఒకరు ఇంకోటి. మరి వీళ్ళందరినీ ఈక్వల్ చేయాలి కదా ఎగ్జామ్కి. ఇక అందుకోసమే అది పెట్టేది. మీ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది అట్లే ఉంటుంది. ఒకరికి మ్యాథ్స్లో బాగా మార్కులు వస్తాయి, ఒకరికి పాలిటీలో వస్తాయి, ఒకరికి ఎకానమీలో వస్తాయి, ఒకరికి హిస్టరీలో వస్తాయి, ఒకరికి జాగ్రఫీలో వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాడల్లా స్పెషలైజేషన్. కానీ ఓవరాల్గా తీసుకుంటే మళ్ళీ అందరు కామన్ అవుతారు. ఇక్కడ మనం భయపడొద్దు. ఫస్ట్ చాలామంది సార్ హిస్టరీలో ఇయర్స్ గుర్తుండయి, శాసనాలు గుర్తుండయి, ఇయర్స్ గుర్తుండకపోని నీకు అవసరం లేని మార్కులు 30 ఉన్నాయి కదా. ఒకరి మ్యాథ్స్ రాదు, భయపడాల్సిన అవసరం లేదు. యావరేజ్గా చదువుకొని రా. అక్కడ నీకు బలంగా ఉన్న సబ్జెక్టుల మీద బాగా బలంగా ఫోకస్ చేయి. నీకు 30 మార్కులు అవసరం లేదు, 30% సబ్జెక్టే అవసరం లేదు. అంటే ఈ చిన్న చిన్న లాజిక్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ భయపడద్దు. చాలా సిలబస్ ఉంది, చాలా హిస్టరీ అంటే ఇంత ఉన్నా సరే ఓకేనా. తెలంగాణ హిస్టరీ చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, దాంట్లో 3 పార్ట్స్ వరల్డ్ హిస్టరీ చదవాలి. ఆ చదివే విధానాన్ని కన్సైజ్ చేసుకొని కొంచెం సూక్ష్మ రూపంలో మనం వెళ్తే ఈజీగా మనము హిస్టరీలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. మీకు ఇదేంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, నేను కాన్సెప్ట్ చెప్తున్నట్టు ఉండదు. ఏంటంటే అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక రాజవంశం వచ్చిన తర్వాత నేను ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమైంది. అంటే ఒక మౌర్యులు తీసుకున్నప్పుడు కావచ్చు, ఒక నందవంశం తీసుకున్నప్పుడు కావచ్చు, ఒక శిశునాగ వంశం తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో రాజ్యం అనేది ఎట్ట చదవాలి, రాజులు అనే వాళ్ళు ఎట్ట పరిపాలించినారు. ఇదేంటంటే జస్ట్ ఆ ఫ్యాక్ట్స్ చెప్పడము సో కాబట్టి మీకు ఏంది కొంచెం చూసినాగా అనిపిస్తుంది, ఏదో చెప్తా ఉండు అన్నట్టు అనిపిస్తాను. ఓకే, చూద్దాం. సో నెక్స్ట్ పాతరాతి యుగం తర్వాత నెక్స్ట్ ఆదిమానవుడు సివిలైజేషన్, నాగరికత అన్నాం కదా మనం. మరి నాగరికత అంటే వాడు డెవలప్ కావాలనా లేకపోతే అలాగే ఉండాలనా? ఈరోజు మీరు క్లాస్కి వచ్చారు, మీకు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. మీరు రేపు క్లాస్లో అవి పాటించి కొత్తగా నేర్చుకోవాలా, మళ్ళీ సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటారా? మార్పు చెందాలి కదా, అదే నాగరికత. అంటే ప్రస్తుతానికి కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఈరోజు నిన్న ఏ విధంగా ఉన్నావో నువ్వు ఈరోజు మార్పు చెందాలి, ఈ రోజు ఏ విధంగా ఉన్నావో రేపు మార్పు చెందాలి. ఎందుకు? కొత్త పర్సన్ వచ్చి కొత్త విషయాలు చెప్పిండు, నీ నాలెడ్జ్ని ఇంకొంచెం నువ్వు డెవలప్ చేసి ఇంకొంచెం ఎగ్జామ్కి నీ గోల్కి అనుగుణంగా దాన్ని మార్పు చెందించుకుంటూ పోవాలి. అదే సివిలైజేషన్, అదే నాగరికత. అక్కడ కూడా అదే జరిగింది. అంటే ఆదిమానవుడు అనేవాడు పాతరాతి యుగంలో సోషల్ వెదర్ కండిషన్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయి ఏం చేసిండు? ఓన్లీ ఆహారం కోసమే తను బతికినట్టున్నది. అంటే జస్ట్ ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ అని చెప్పుకున్నాం కదా ఇండైరెక్ట్గా. ఎందుకు శాస్త్రవేత్తలు చెప్పారంటే వాని జీవన విధానం మొత్తం జస్ట్ ఆహారాన్ని సేకరించుకోవడం. అంటే ఆకలి అయినప్పుడు ఏం చేయాలి? ఒక జంతువు పైన రాయిని చంపాలి, రాయితోని దాన్ని తినాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. సంచార జీవనం అంటే అదే కదా, ఇంకా వేరే ఏ పని లేదు. నెక్స్ట్ మరి నాగరికత అంటే సివిలైజేషన్లో భాగంగా ఏ విధంగా డెవలప్ అయిండు ఈ ఆదిమానవుడు అనేది అన్నప్పుడు, ఈ మధ్యరాతి యుగం నాటికి వచ్చేసరికి ఆదిమానవుడు ఏ విధంగా డెవలప్ అయింది, అసలు అతని కాలంలో జరిగిన ఇన్నోవేషన్స్ ఏంటి చూద్దాం. ఒకటి ఫస్ట్ అక్కడ ఏ విధంగా మనం చెప్పుకున్నామో ఇది. నెక్స్ట్ వెదర్ కండిషన్స్. 10,000 సంవత్సరాల నుంచి 4,000 సంవత్సరాల కాలంలో వెదర్ కండిషన్స్ అనేవి పూర్తి స్థాయిగా డెవలప్ చేయబడ్డాయి. అంటే ఆదిమానవుని రూపంలో ఉన్న ఈ యొక్క జంతు రూపంలో ఉన్న ఆదిమానవుడు వెదర్ కండిషన్స్ని ఫైండ్ అవుట్ చేయగలిగిండు. అంటే వెదర్ని గుర్తించిండు. మరి వెదర్ అంటే ఏంటిది? మనం ఇక్కడ చెప్పుకుంటే చలికాలం, వానకాలం అండ్ ఎండాకాలం అని చెప్పుకుంటాం కదా. అంటే వెదర్ కండిషన్స్ని ఫైండ్ అవుట్ చేయగలిగిండు. మరి ఈ వెదర్ కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయగలిగిండు కాబట్టి ఈ యుగాన్ని చరిత్రకారులు ఏమన్నారట? హాలోసిన్ యుగం. దీని ఏమన్నారట? హాలోసిన్ యుగం అన్నారంట. ఇందాక దాన్ని ఏమంటారని చెప్పినా అర్థమవుతుందా? కంపారిజన్లో చదువుకున్నప్పుడు ఈజీ అయింది. ప్లీస్టోసిస్, హాలోసిన్. వెదర్ కండిషన్స్ గుర్తించలేదు, ఇక్కడ గుర్తిస్తుంది. అంటే కంపారేటివ్గా చదివినప్పుడు ఒకటి చదివితే ఇంకొకటి గుర్తుండాలి. హిస్టరీ అట్లా చదవాలి ఈజీగా మనకు. ఇప్పుడు నవీన శిలాయుగం చెప్తాం కదా, నవీన శిలాయుగంతో మొత్తం 2 పార్ట్స్ గుర్తుపెట్టుకోగలగాలి. అంటే ఒకే ఫైమ్లో ఈ 3 పార్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. చివరికి చెప్తుంది. సో హాలోసిన్ యుగం అన్నారు. దీన్ని ఏమన్నాము? హాలోసిన్ యుగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు కావాల్సిన బాబు ఎవరని చెప్పుకున్నాము? ఆదిమానవుడు. ఏ రూపంలో ఉన్నాడు అని చెప్పుకున్నాము? జంతు రూపంలో ఉన్నాడు. అతని ముఖ్య హాబీ ఏంటిదని చెప్పుకున్నాము? వేట. మరి డెవలప్ చెందాలి కదా.
వెదర్ కండిషన్స్ గుర్తించగలిగిన అంటే కొంత డెవలప్ కావాలి కదా. మరి వేటతో పాటు బాబు ఇంకేం నేర్చుకున్నాడంట, చేపలు పట్టడం నేర్చుకున్నాడంట. అంటే బాబు కొండలు గుట్టల్లోకి కిందికి ఎక్కడికి వచ్చిండు, నదీ తీర ప్రాంతాలకు వస్తుండని చెప్పుకున్నాం కదా. అంటే లోయలు నదులు కాలువల కొంటూ వచ్చేసి ఏం చేసిండు మన బాబు, ఆ వాటర్లో ఏదో చూసిండు, ఏదో ఉన్నది సంథింగ్, వాటిని ఏం చేసిండు. అందుకే మనం మధ్యరాత్రి యుగంలో ఫిష్ హంటింగ్ అని చెప్పుకుంటాం. హంటింగ్ అంటే ముఖ్యమైన హాబీస్ ఏంటి, రెండు మార్పు చెందిండు. అంటే ఇక్కడ చేపలు పట్టడం కూడా నేర్చుకున్నాడు, చేపలను కాల్చుకొని తినడం అని చెప్పుకుంటాం, మన బుక్కులలో రాస్తాం. దాని అర్థం అదే, చేపలు పట్టడం కూడా. అంటే చేపల గాలాలు లభ్యమైనాయి అని చెప్పి మీరు అప్పుడప్పుడు స్టేట్మెంట్ చదువుతారు, దాని కాన్సెప్ట్ అదే అన్నాడు. అంటే వేటతో పాటు డెవలప్ అయినా లేదా ఇంకేం నేర్చుకున్నాడు, చేపలను తినడం కూడా నేర్చుకున్నాడు ఇండైరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ మరి వీటిని ఓకేనా, ఈ వేటకు మరి ఏం యూజ్ చేస్తాడు, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు అని చెప్పినాం కదా. మళ్ళీ ఇక్కడ మైండ్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి కదా, మరి ఇక్కడ ఏం రాళ్ళు యూజ్ చేస్తాడు, చిన్న రాళ్ళు యూజ్ చేస్తాడా, పెద్ద రాళ్ళు యూజ్ చేస్తాడా. ఇప్పుడు కుందేలు ఉన్నది, చిన్న జంతువు ఎనిమల్, దాన్ని చంపాలంటే ఇంత 10 కిలోల రాయి అవసరమా, 2 కిలోల రాయి కూడా సరిపోతుంది. అంటే చిన్న రాయితో కూడా చంపొచ్చు కదా చిన్న జంతువుని. అంటే స్మాల్ ఎనిమల్స్ అక్కడ అడుగుతాడు క్వశ్చన్, స్మాల్ ఎనిమల్స్ ని హంటింగ్ ఏ యుగంలో చేసిండు అంటాడు. ఎందుకు అంటే చిన్న చిన్న రాళ్ళు యూజ్ చేసిండు అని చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న రాళ్ళను. అందుకే ఈ చిన్న చిన్న రాళ్ళను మనం ఇంకేమంటాం సైంటిఫిక్ గా, సూక్ష్మ అంటాం కదా. అంటే ఈ చిన్న చిన్న రాళ్ళను సూక్ష్మ అంటారు కాబట్టి ఈ సూక్ష్మ అనే పదాన్ని మనం తీసుకొని ఈ మధ్యరాతి యుగాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాము, సూక్ష్మ రాతి యుగం. దేనికి పిలుస్తాము, సూక్ష్మరాతి. బట్టి పట్టద్దు దేనే. ఇక్కడ నీకు ఉన్న చూడు, చిన్న చిన్న రాళ్ళను సైంటిఫిక్ గా మనం ఏమంటాం, సూక్ష్మ అంటాం. ఈ సూక్ష్మంగా ఉపయోగించిన ఈ రాళ్ళను యూజ్ చేసుకున్న ఈ యుగాన్నే చరిత్రకారులు ఏమన్నారు, సూక్ష్మరాతి యుగంగా కూడా పేర్కొంటారు అన్నట్టు. అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టు. అంటే స్మాల్ ఎనిమల్స్ ని హంటింగ్ చేయడం నేర్చుకున్నాడు ఎక్కడ అంటే మధ్యరాతి యుగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వేట ఉపయోగించిండు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, తన జీవన విధానం ఏ విధంగా ఉందని చెప్పుకున్నాం మనము పాతరాతి యుగంలో. మరి ఇక్కడికి వచ్చేసరికి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయని చెప్పినాం కదా, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి, వాతావరణాన్ని గుర్తించిండు. చలి బాగా పెడుతుంది, నువ్వేం చేస్తావు, చలి బాగా పెడితే ఎండ బాగుంటుంది, ఈడకు వస్తాం. వర్షం బాగా వస్తుంది, ఏం చేస్తావు, వర్షంలో ఉంటామా. మరి వెదర్ కండిషన్స్ ని గుర్తించడం అంటే అదే కదా. సో వెదర్ కండిషన్స్ ని గుర్తించడం కాబట్టి దాన్ని హాలోసిన్ యుగం అన్నాం. మరి అతడు ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు సంచార జీవనం ఉంటుందా, మరి గుహలలోకి వస్తాడా, ఇంకా గుహలలోకి వచ్చిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెవలప్ జరిగిందా లేదా అంటే సివిలైజేషన్ గా ఆది మానవుడు అభివృద్ధి చెందుతుండా లేదా, చెంది ఎక్కడికి రావాలి, ఇక్కడికి ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర రావాలి. నవీన శిలాయుగంలో మనం ఇక్కడికి ఎట్లా వచ్చినామో చూపెడతాం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎట్లున్నామో నవీన శిలాయుగంలో చూపెడతాం. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు, గుహల్లోకి వచ్చిండు, బాగుంది. మరి ఇప్పుడు సో ఈ గుహలలో ఉన్నప్పుడు మన బాబు యొక్క బ్రెయిన్ ఇన్నోవేషన్స్ ని ఆలోచించదా. ఒక షెల్టర్ దొరికింది నీకు, బాగా వర్షం పడుతుంది, బాగా ఎండ కొడుతుంది, ఒక షెల్టర్లో నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు బ్రెయిన్ ప్రశాంతంగా ఆలోచిస్తుంది కదా ఏదో ఒక రకంగా. ఇతని కూడా మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ డెవలప్ అయింది. ఓకేనా. మరి ఆ డెవలప్ అవుతూ ఈ గుహల్లో నివసించడం వల్ల 2 ఇన్నోవేషన్స్, కొత్త ఆవిష్కరణలు కలగబోతున్నాయి. ఏంటిది, ఈ బాబు ఇక్కడ గుహల్లో ఉన్నాడు అంటే సో ఇతడు ఏదైతే ఇందాక వేటాడిన జంతువు ఉంది కదా, ఆ జంతువు యొక్క మాంసాన్ని అక్కడనే వదిలేసి వస్తాడా లేదా గుహలకు తీసుకొచ్చుకుంటాడా. అర్థమవుతుందా. ఎందుకు, సో ఇతడు ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడుంది, గుహలో. అంటే తాను సంపాదించిన ఆహారాన్ని ఇప్పుడు ఏం చేస్తాడు బాబు, నిల్వ చేసుకుంటాడా, అక్కడనే వదిలేసి వస్తాడా. అర్థమైందా. అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి కదా, ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది ఎక్కడ, గుహలలో ఉంటున్నప్పుడు. నెక్స్ట్ 2వ ఇన్నోవేషన్ బాగానే ఉంది. ఓకేనా, ఆహారాన్ని తెచ్చుకున్నాడు, గుహలో ఉన్నాడు. సో మన బాబుకి షెల్టర్ ఉంది, బెడ్ ఉంది, ఫుడ్ ఉంది. ఇంకొంచెం బ్రెయిన్ అనేది ఏమవుతుంది, ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, ఇన్నోవేషన్ చేయడానికి. సో ఏం చేసిండంట బాబు, ఇక్కడ గుహల్లో కూర్చొని ఏం చేసిండంట, ఒక రాయిని తీసుకొని ఏం చేసిండు, అతడు నివసిస్తున్న ఆ గుహలకు ఏం చేసిండంట, జస్ట్ మనం అప్పుడప్పుడు ఉంటాం కదా, మనం కూడా రూమ్లో కూర్చున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పెన్నుతో కొట్టడము, ప్యాడ్ను కొట్టడము, చైర్ను కొట్టడం చేస్తూ ఉంటాం.
అతడు కూడా అట్లనే చేసిండు అన్నట్టు. చిన్న రాయిని తీసుకొని అట్టుగానే కొట్టుకుంటా మన బాబు ఏం చేసిండు చూస్తా ఉన్నాడు, ఆ గుహల రెస్ట్ తీసుకుంటుండు. ఆ కాస్త ఆ డిజైన్ చేస్తున్న కాస్త దేనిగా మారిపోయిందంట, బొమ్మలు వేయడం. అంటే అతడు చేసిన ఆ ఖాళీ ప్రదేశంలో ఆ రాయిని డిజైన్ చేసి కొడుతున్నప్పుడు ఏం జరిగిందంట, అక్కడ ఒక స్ట్రక్చర్ అనేది డెవలప్ అయిందంట. అందుకనే ఆదిమానవుడు గుహల్లో నివసిస్తున్నప్పుడు వేటిని వేయడం నేర్చుకున్నాడు, మళ్ళీ బొమ్మలేని నేర్చుకున్నాడు. బట్టి పట్టద్దు, అక్కడి నుంచే రావాలి. ప్రతిదీ ఒక ఏరియా నుంచి కాన్సెప్ట్ తెచ్చుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే బట్టి పట్టుకుంటూ పోతున్నాం. ఆదిమానవుడు ఏ యుగంలో బొమ్మలు వేసిండు, మధ్యయుగం ఇట్లా చదువుతున్నాం మనం. కాన్సెప్ట్ ఉంటుంది దానికి, చూడాలి. మొత్తం 3 అయిపోయినాక తెలుస్తుంది మీకు ఏం జరుగుతుందని. నెక్స్ట్, సో ఇదే బొమ్మలు వేస్తుంటే బాగుంది అంటే చూడండి, ఆహారాన్ని నిల్వ చేసుకున్నాడు. నెక్స్ట్ బొమ్మలు వేసి కూడా నేర్చుకున్నాడు. వాళ్ళకి తెలియకుండానే ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది, ఈ బొమ్మలకు బయటకు వెళ్ళిన తర్వాత చెట్లు ఉంటాయి కదా, చెట్ల ఆకులు కానీ కొన్ని డిఫరెంట్ ఆ ఆకులతో ఏం చేసిండు, అతడు చూసిన ఆ డిజైన్స్ అంటే ఆ బొమ్మల పైన ఏం చేసిండు, ఆ పచ్చని ఆకులతో డిజైన్స్ వేయడం నేర్చుకుంటాడు. అంటే ఓకే, అంటే ఇతడు బాగా ఏం చేసిండు, జింకలను చూసిండు అనుకో. ఓకే, ఆ జింక ఏ విధంగా ఉంటుంది, దాని కళ్ళు ఈ విధంగా ఉంటాయి, దాని కాళ్ళు, సో బాడీ. ఆయన ఏం చేసిండు, డిజైన్. ఇక క్వశ్చన్స్ అడుగుతాడు. బొమ్మల చిత్రాలకు రంగులు వేయడం ఆది మానవుడు ఏ యుగంలో నేర్చుకున్నాడు అని క్వశ్చన్ వస్తుంది నీకు. బట్టి పట్టాల్సిన అవసరం లేదు, అది ఉంటుంది కాన్సెప్ట్. నెక్స్ట్, సో బాగుంది. ఇంకొక ఇన్నోవేషన్. ఇప్పుడు ఈ బండతోని చేస్తా ఉన్నాడు కదా ఆ గుహకి, సో సౌండ్ చేస్తా ఉన్నాడు. ఆ సౌండ్ చేసే క్రమంలో ఏం జరిగింది, కొంచెం ఫాస్ట్గా ఏం చేసిండు, ఆ బండని ఇంకో బండతో ఏం చేసిండు, బండతో చేస్తే ఏమవుతుంది, రాపిడి జరగదా, రాపిడి జరిగి ఏమొస్తుంది, వస్తుందా రాదా. సో నెక్స్ట్ ఇన్నోవేషన్ ఏంటిది, ఆది మానవుడు సో ఫైర్ ని ఎప్పుడు డెవలప్ చేసిండు. క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వస్తుంది కదా, దాన్ని బట్టి పట్టాలనా. మధ్యరాతి యుగంలో నిప్పును అనుకున్నాడు, నిప్పును చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లాసు ఒక్కసారి కాన్సెప్ట్ కొంచెం చదువుకోవాలి నీట్గా. అంటే సో ఆది మానవుడు హాలోసిన్ యుగంలో వాతావరణ కండిషన్స్ గుర్తించడం వల్ల జరుగుతున్న ఇన్నోవేషన్స్ చూడండి ఎట్లున్నాయో. అంటే వాడు గుహలకు వెళ్ళడం వల్ల ఆహారాన్ని స్టోర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. నెక్స్ట్ తర్వాత ఏమైంది, వాడు చేస్తున్న ఆ ఖాళీ సమయంలో ఏం జరిగింది, ఆ గోడలకు రంగు చిత్రాలు వేయడం నేర్చుకున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏమైంది, ఆ చేసే క్రమంలో ఇంకొక ఇన్నోవేషన్ జరిగింది. ఏం జరిగింది, ఆ బండకు బండ రాయి చేయడం వల్ల ఏమైంది, ఆ ఫైర్ అనేది ఏమైంది, డెవలప్ అయింది. సో అట్లా చేస్తున్నప్పుడు ఆ ఫైర్ అనేది వచ్చింది. ఆ ఫైర్ వచ్చి ఏం జరిగింది, ఏదో రెడ్ కలర్ లాంటిది వచ్చి అక్కడ కింద ఉన్న చెత్త చెదరం ఆకులు ఉంటాయి అడవులలో, అదేమైంది, సో రెడ్ కలర్లో అదొక్కటే. సో తను అక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగింది, అది హీట్ వస్తుంది. బాబు జరిగింది పక్క, అంటే ఏదో ఇన్నోవేషన్ జరిగింది. అంటే ఊరికేనే ఆది మానవుడు ఏదో మనం చదువుకుంటున్నట్టు రాలే, వాని కష్టం మామూలుగా ఉండదు. వస్తుంటాయి బుక్కులు చదివితే, కానీ మనకు అంత అవసరం లేదు. అందుకే మీకు కావాల్సినంత చెప్తున్నాను, ఇంకెక్కువ చెప్పుకుంటా పోతే బాగా టైం పడుతుంది. సో నిప్పును ఫైర్. ఇప్పుడు తాను స్టోర్ చేసుకున్న మాంసం ఉన్నది కదా, నిల్వ చేసుకున్న మాంసం ఉన్నది కదా, తన పక్కకే గుహలు ఉన్నది కదా. ఇప్పుడు ఈ ఫైర్ అయినప్పుడు మాంసం ఏమవుతుంది, కాలిపోతుంది, మొత్తం కాలిపోదా. సో తర్వాత మంట ఆరిపోతుంది. సో మన బాబుకి ఫుడ్, తన జీవన విధానం కొనసాగించాలంటే మళ్ళీ వేటాడాలి, బతకాలి, తినాలి, వెళ్ళాలి, ఇదే ఉంటాయి కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేసిండు, మళ్ళీ వేటకు వెళ్ళిండు. ఓకేనా, మంట అయిపోయింది, వేటకు వెళ్ళిండు. సో వేటకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వేటకు వెళ్తే ఒక్క ఎనిమల్ కూడా మన బాబుకు దొరకలేదు. ఒక్క ఎనిమల్ కూడా దొరకలేదు. ఆకలి బాగా అవుతుంది. ఓకేనా, మరి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ గుహకు వచ్చేసిండు. ఓకేనా, సో అంతకుముందు స్టోర్ చేసుకున్న మాంసం ఉంది కదా, ఈ స్టోర్ చేసుకున్న మాంసం నిప్పులో ఏమైంది, కాలింది కదా, కాలింది తినాలని ఆ బాబుకు తెలియదు అప్పుడు. కాబట్టి వేటకు వేయండు. కానీ ఏం దొరకపోయేసరి మళ్ళీ గుహకు వచ్చిండు. ఆకలి బాగుంది, కానీ అప్పుడెప్పుడో కాలింది, ఆ నిప్పులో ఏదో సంథింగ్ జరిగిన దగ్గర ఉన్నది, అది ముట్టుకోలే అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు, ఆకలిలో ఈ కాలిన అంటే ఆహారాన్ని నిల్వ చేసుకున్న ఆ నిప్పులో కాలిన మాంసాన్ని ఏం చేసిండు, తిన్నాడు. కాల్చిన మాంసం ఎట్టుంటది, ఉంటుందా ఉండదా, అర్థమైందా. ఇప్పుడు ఈ నిప్పు నుంచి మళ్ళీ ఇంకేం కనుక్కుండు, పచ్చి మాంసాన్ని తినడం మానేసి మన బాబు ఏం చేస్తుండే, ఇప్పుడు నెక్స్ట్ ఏం నేర్చుకున్నాడు, మళ్ళీ కాల్చిన మాంసాన్ని తినడం నేర్చుకున్నాడు. నీ క్వశ్చన్, ఆది మానవుడు ఏ యుగంలో కాల్చిన మాంసాన్ని తినడం నేర్చుకున్నాడు? నీ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. అది బట్టి పట్టాలనా. అంటే చూడండి,
ఒక ప్రాసెస్ ప్రకారం మనం చదువుకుంటే కాన్సెప్ట్ నేర్చుకొని పోతే క్వశ్చన్స్ ఎన్నైనా అతను అడగని మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే క్వశ్చన్స్ నేర్చుకునే పోతున్నాం. మధ్యరాత్రి యుగంలో ఇంకో గుహలు ఉన్నాడు, ఇంకో నిప్పుగా అనుకుండు, ఇంకో బొమ్మలు వేసిండు, తర్వాత కాల్చిన మాంసం. ఈ పాయింట్స్ గుర్తుండే ఎక్కువ రోజులు, ఇప్పుడు గుర్తుంటాయి. ఇట్ట చదవండి. ఇప్పుడు ఇట్ట చదివినప్పుడు ఎక్కువ రోజులు బ్రెయిన్ మ్యాప్, మైండ్ మ్యాప్ ఫీడ్ అవ్వకుండా సబ్జెక్ట్ అంతా డెవలప్. దీనిపైన ఒకసారి ఎగ్జామ్ రాయి, ఫినిష్. ఒకసారి రివిజన్ చేయి, ఫినిష్. ఎగ్జామ్ కన్ఫ్యూజన్ అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, కాల్చిన మాంసాన్ని, సో అంటే మనం ఇప్పుడు చికెన్ కబాబ్స్ అంటాం కదా, చికెన్ కబాబ్స్ అనేది ఆది మానవుడు ఎప్పుడు తిన్నాడు? మనమేమో ఇప్పుడు తింటున్నాం, రోడ్ల మీద పెట్టినాయి, అక్కడ ఇక్కడ పెట్టినాయి. అర్థమైందా? అంటే హిస్టరీ మనలోపే మన చుట్టే తిరుగుతుంది, మనం దాన్ని గుర్తించగలగాలి. గుర్తించలేము అంతే. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సో ఇక్కడ ఈ గుహలు అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఎన్ని ఇన్నోవేషన్స్ జరిగినాయి చూడండి. ఇప్పుడు అందుకనే ఈ మొత్తం ఈ సైకిల్ని సో శాస్త్రవేత్తలు ఏమన్నారట అంటే ఆహార సేకరణ దశ, ఆహార నిలవ దశ. అంటే చూడండి, ఆది మానవుడు ఏ దశ నుంచి ఏ దశకు వచ్చిండు అంటే ఇన్నోవేషన్ జరిగిందా లేదా? మార్పు జరిగిందా లేదా? మీలో మార్పు జరుగుతుందా జరగదా? ఈ రోజుకు రేపటికి మారాలి. ఆది మానవుడే మారిండు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. మరి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మార్పు జరగాలి కదా. ఈ మార్పు ఎక్కడి వరకు జరగాలి? ఉద్యోగం వచ్చే వరకు జరగాలి. ఏదో క్లాస్ అయిపోయినాక సార్ క్లాస్ అయిపోయింది ఈరోజు మార్పు చాలు సార్ అంటే మళ్ళా కాదు. ఈ మార్పు ఎక్కడి వరకు జరగాలి? సబ్జెక్టు నేర్చుకోవాలి, అన్ని ఎగ్జాములు క్రాక్ చేసేంత వరకు నీ మార్పు జరగాలి. రోజు కొత్త నేర్చుకోవాలి, రోజు మార్పు చెందుతుండాలి. నీలో ఉన్న నెగిటివ్స్ అన్ని తీసుకుంటూ రావాలి, ఒక్కొక్క నెగిటివ్స్ తీసుకుంటూ రావాలి. టైం వేస్ట్ ఎక్కడ అవుతుంది, ఏ విధంగా అవుతుంది, ఎవరి వల్ల అవుతుంది, తీసేసేయాలి. ఎక్కడ నేను టఫ్గా ఫీల్ అవుతున్నా, ఎక్కడ నాకు టఫ్ అనిపిస్తుంది, దాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరినైనా సార్ని అడగాల, దానిపైన క్వశ్చన్ చేయాలా, ఎవరిని అడగాల, సీనియర్స్ అడగాల, చేసేయాలి. ఒక్కొక్క నెగిటివ్ తీసుకుంటా ఏం చేయాలి, ముందుకు రావాలి. వాడే చూడు ఆ కాలం నుంచి ఇక్కడికి వచ్చిండు, అన్ని దాటుకుంటూ. ఎలాంటి పరిస్థితులు లేనప్పుడు మనకు అన్ని పరిస్థితులు ఉన్నాయి, అన్ని నోట్స్ ఉన్నాయి, అన్ని మెటీరియల్ ఉన్నాయి. ఎందుకు మరి జాబ్ సాధించలేకపోతున్నాం అంటే మనలో ఉన్న చిన్న చిన్న నెగిటివ్స్. కాబట్టి ఇవన్నిటిని చేసుకుంటూ రావాలి. వీన్నే మనం తీసుకోవాలి, మన పూర్వీకులనే మనం చూసుకుంటూ మనము ధైర్యంగా వెళ్ళాలి, కసితోని పోవాలి, కమిట్మెంట్తో పోవాలి, ఊరికేనే పోవద్దు. చూడండి, అంటే మధ్యరాతి యుగంలో ఆది మానవుని యొక్క లైఫ్ స్టైల్ని ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే చాలు, ఫినిష్. మిగతా స్టోరీ దాని చుట్టూ అంతా వస్తుంది. అంటే ఆహారం నిల్వ చేసుకునే స్థాయిలో ఆది మానవుడు డెవలప్ అయింది. ఎక్కడ డెవలప్ అయిండు? మధ్యరాతి యుగంలో. మరి ఆహారాన్ని నిల్వ చేసుకున్నాడు కాబట్టి సో ఎక్కడున్నాడు అతడు? గుహల్లో ఉన్నాడు. మరి గుహల్లో ఉన్నాడు కాబట్టి ఆది మానవుడు అనేవాడు హాలోసిన్ యుగంలో నివసించిండు. హాలోసిన్ యుగంలో ఏముంటుంది? వాతావరణ కండిషన్స్ని గుర్తించగలిగిండు. ఎండ, వాన, చలి అనేవాడిని గుర్తించగలిగిండు కాబట్టి గుహలో నివసించిండు. గుహలో నివసించిండు కాబట్టి తాను వేటాడిన యొక్క మాంసాన్ని తనతో పాటు తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకున్నాడు. స్టోర్ చేసుకోవడం వల్ల ఏంది? తనకు ప్రశాంతత దొరికింది. ఆ ప్రశాంతత దొరికిన సమయంలో తన బ్రెయిన్ని వాడడం నేర్చుకున్నాడు. ఆ బ్రెయిన్లో వాడడం నేర్చుకోవడంలో భాగంగా తాను డిజైన్స్, బొమ్మలు వేయడం నేర్చుకున్నాడు. తాను నివసిస్తున్న గుహలో బొమ్మలు వేయడం నేర్చుకున్నాడు. ఆ బొమ్మలు వేసే క్రమంలోనే ఫైర్ని డెవలప్, అంటే అగ్నిని, అంటే నిప్పును కనుగొనడం జరిగింది. ఆ నిప్పు కనుగొనడం వల్లనే తర్వాత తన యొక్క జనరేషన్కి పచ్చి మాంసం తినకూడదు, కాల్చిన మాంసాన్ని తినాలి అనే ఒక కొత్త ఇన్నోవేషన్ కూడా నేర్చుకోగలిగింది. అంటే ఇదంతా స్టోరీ. ఆ స్టోరీని మీకు ఏం చేసిన చిన్నగా దాన్ని పాయింట్స్ రూపంలో సెట్ చేసి ఈజీగా మనకి ఎగ్జామ్లో వచ్చే విధంగా మనము డిజైన్ చేసుకుంటాం. అంటే చదివేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే కాన్సెప్ట్ అంతా ఉంటూ దాన్ని ఏ విధంగా మనము బ్రెయిన్లో, మైండ్ మ్యాప్లో తీసుకెళ్ళాలి అనేది మీకు ఉండాల్సింది. ఓకేనా? సో ఇదేంటిది? మధ్యరాతి యుగంలో ఆది మానవుని యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది. క్వశ్చన్స్ ఏమన్నా అడగండి. హాలోసిన్ యుగం అని అడుగుతాడు, వాతావరణ కండిషన్స్ అడుగుతాడు, అతని యొక్క హ్యాబిట్స్, చేపలు పట్టడాన్ని మనం ఇక్కడ కొత్తగా డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ స్మాల్, చిన్న చిన్న పెబ్బల్స్, అంటే ఏమన్నా ఇంగ్లీష్లో ఏమన్నా పెబ్బల్స్ అంటాం, రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. నెక్స్ట్ తన యొక్క నివాసం ఎక్కడికి వెళ్ళిండు? గుహ, కేవ్స్ అంటాం కదా మనం. సో ఇప్పుడు అక్కడికి వెళ్తుండు కాబట్టి సో ఫుడ్ని ఏం చేయాలనుకున్నాడు? స్టోరేజ్ చేస్తున్నాడు. ఆ స్టోరేజ్ చేయడం వల్ల ఇంకో ఇన్నోవేషన్స్ వచ్చినాయి చూడండి. అంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు, హిస్టరీని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. బట్టి పట్టకుండా కూడా కాన్సెప్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయవచ్చు అనేది మీకు ఇక్కడ చూపెట్టడానికే మేము వచ్చింది. అందరిలాగా ఏదో క్లాస్ చెప్పేసి చదువుకోరు మీరు అంటే కాదు.
ఓకేనా, చూద్దాం, ఇంకా ముందు ఉంటుంది కాబట్టి చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ మధ్యరాతి యుగానికి మిడిల్ స్టోన్ ఏజ్ అంటాం కదా. ఈ మిడిల్ స్టోన్ ఏజ్ లో సో మనకు మన భారతదేశంలో మనం ఫైండ్ అవుట్ చేసిన కొన్ని ఎగ్జిబిషన్ సైట్స్ అన్నట్టు ఇవన్నీ. అంటే ఈ సైట్స్ లో మనకేం జరిగింది, కొన్ని సో అక్కడ లభించిన ఆ కాలం నాటికి సంబంధించిన సో ఆ విషయాలు కావచ్చు, ఆ ప్రాంతానికి ఉన్న ఇంపార్టెన్స్ కావచ్చు మనకి ఇవి సెంటెన్స్ ఫార్మేషన్ రూపంలో మనకి ఇస్తూ ఉంటాడు. ఓకేనా, ఇది ఒక్కటి చూసి బ్రేక్ వెళ్తారా, ఒక 2 minutes చెప్పేసి వెళ్దాం. ఓకేనా, సో అంటే మధ్యరాతి యుగం నాటికి సంబంధించిన సో సైట్స్ ఒకసారి ఇంపార్టెంట్ చూద్దాం. సో ఒకటి సరైన్ రాయ్. ఇప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా అప్పుడు లేవు, కానీ మనము ప్రజెంట్ ఉన్న మనకి ఎగ్జామ్ అనుగుణంగా మనము మార్చుకున్నాయి. సో రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ అని. ఓకేనా, సో చూద్దాం. ఇందాక ఈ భీంబెట్కా అండ్ ఆడమ్ఘర్ ఈ రెండు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అంటే అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ ఆడమ్ఘర్ అంటే ఏంటిది, యానిమల్ హస్బెండరీ అని చెప్పుకున్నాం మనం. అంటే పెంపుడు జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు లేదా మచ్చిక చేసుకున్న అనిమల్స్, టామిడ్ అనిమల్స్ అంటాం, మచ్చిక వేసుకోండి ఇంగ్లీష్లో. నెక్స్ట్ భీంబెట్కా అంటే ఏం చెప్పుకున్నాం మనము, బొమ్మలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. అంటే ఆ సైట్స్ మళ్ళీ కంటిన్యూ అవుతూ వచ్చినాయి అన్నట్టు. అంటే ఆ కాలం నాటితో పాటు ఈ కాలం నాటికి సంబంధించినవి అక్కడ లభించినాయి అని నీకు అర్థం కావాలి. క్వశ్చన్ మధ్యరాతి యుగంలో అడిగిండా, పాతరాతి యుగంలో అడిగిండా అని చూసుకొని ఆన్సర్ చేయగలిగారు. నెక్స్ట్ ఇక బర్గార్ అనేది సో ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ లో ఉన్నది. సో ఇక్కడ మధ్యరాతి యుగానికి సంబంధించిన అత్యధికంగా అంటే ఎక్కువ సో ఆనవాళ్ళు లేదా ఎక్కువ సో సైట్స్, అంటే అక్కడ ఈ తవ్వకాలు జరిగినప్పుడు ఈ మధ్యరాతి యుగానికి సంబంధించిన ఎక్కువగా పనిముట్లు ఆధారాలు అనేవి ఎక్కడ లభించినాయి అంటే ఈ బర్గార్ రాజస్థాన్ ప్రాంతంలో లభించినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఎగ్జామ్లో ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం దీన్ని అడుగుతా ఉన్నాడు. క్వశ్చన్ ఏంటంటే మధ్యరాతి యుగానికి సంబంధించిన ఆనవాళ్ళు, ఎవిడెన్స్ కానీ పనిముట్లు కానీ, ఓకేనా, సో ఎక్కడ ఎక్కువ లభించినాయి అంటే బర్గార్ అనే ప్రాంతం రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చోపైనా మండి, ఇది తెలుగులో అప్పుడప్పుడు పేర్లు కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. చోపన్ మండి అని ఉంటుంది, చోపనాయ్ మండి అని ఉంటుంది. సో మనకు ఉచ్చారణ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది, సో ఉత్తరప్రదేశ్లో ఉన్నది. సో ఇక్కడ ఏం జరిగిందట అంటే సో చేతితో చేసిన కొన్ని కుండలకు సంబంధించిన సో ఇన్ఫర్మేషన్. ఇది మధ్యరాతి యుగం ఎండింగ్ సంబంధించి నవీన శిలాయుగము స్టార్ట్ అయ్యే నాటికి సంబంధించిన హిస్టరీని మనకు చేస్తుంది. ఎందుకంటే మనం మధ్యరాతి యుగంలో చేతి కుండలు అనేది ఎక్కడ చెప్పుకోలే, ఇందాక మనం చెప్పుకున్న స్లైడ్లో. కానీ ఈ ప్రాంతం అనేది ఇటు మధ్యరాతి యుగం ఎండ్ అవుతున్నప్పుడు, నవీన శిలాయుగం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏర్పడ్డ ప్రాంతం అన్నట్టు. చోపన్మాయ్ మండి అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రాంతం. నెక్స్ట్ సరన్ రాయ్ అనేది కూడా సో ఉత్తరప్రదేశ్లో ఉన్నది. సో ఇక్కడ కూడా మధ్యరాతి యుగం నాటికి సంబంధించిన మనిషి ఆనవాళ్ళు, అంటే ఆది మానవుని యొక్క జాడలు, రిమైన్స్ అంటాం కదా. సో ఆది మానవునికి సంబంధించిన ఆనవాళ్ళు అనేటి సో ఈ సరన్ రాయ్ ఉత్తరప్రదేశ్లో లభించినాయి. సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేణిగుంట, మరి కర్నూలు, నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న సంగన కల్లు, ఈ ప్రాంతాల్లో కూడా ఈ మధ్యరాతి యుగం నాటికి సంబంధించిన ఎవిడెన్స్ అనేటివి మనకు ఫైండ్ అవుట్ చేయబడింది. అంటే కాన్సెప్ట్ అనేది మనము బాగా బిల్డప్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీరు బాగా బిల్డప్ చేసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్కు సంబంధించిన కొన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్, అంటే ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు అంటే అడగపోవచ్చు, కానీ కాన్సెప్ట్ అయితే బిల్డప్ అయి ఉండాలి. అంటే మధ్యరాతి యుగం నాటికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా బిల్డప్ అయితే ఆ ప్రదేశాలు అనేది జస్ట్ దానికి క్లూ ఏముండదు, అది జస్ట్ ఫైండ్ అవుట్ చేయడం. మీకు ఆ మ్యాప్ వేసి ఇచ్చినాయి కదా నోట్స్లో, ఆ మ్యాప్లో మీరు ఫైండ్ అవుట్ చేయడం కోసం చేసి పెట్టింది. ఓకేనా, సో ఇట్లా అంటే మనిషి ఆది మానవుడు అనేవాడు ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు, ఇంకెక్కడికి రావాలి, నిల్వ చేసుకోండి కదా. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఉత్పత్తి చెయ్యాలి. ఇంకా అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలి. అది ఎక్కడ జరుగుతుంది, ఉత్పత్తి చేసే స్థాయి. ఉత్పత్తి చేసిన తర్వాత ఇంకేం చేయాలి, వ్యాపారం చేయగలగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాణిజ్యం, ఇంటర్నేషనల్, నేషనల్. ఓకేనా, సో
ఒక 5 minutes తొందర వచ్చేసేయండి. వచ్చేస్తే నవీన శిలాయుగాన్ని, ఓకేనా, నవీన శిలాయుగంలో ఈ ఫస్ట్ నుంచి జరిగిన ఇవాల్యుయేషన్ మొత్తం కూడా మీకు ఒక 5 minutes లో గుర్తుండేటట్టు దాన్ని మళ్ళీ ఏం చేస్తా, ఒక చిన్న సైక్లిక్ తీసుకొని చూపండి, ఓకేనా. అంటే మీరు చదివేటప్పుడు ఈ విధంగా చదవాలి, ఓకేనా.